హాయ్ ఎవరివన్. ఈరోజు వీడియోలో మనకి ఎలాంటి రియలిస్టిక్ గ్రాస్ అండ్ రోడ్ సీన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అండ్ వెయిట్ పెయింట్ యూజ్ చేసి మనం ఎంతవరకు గ్రాస్ అనేది కావాలో అవి కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం హెయిర్ పార్టికల్స్ యూజ్ చేసి ఎలాగ గ్రాస్ క్రియేట్ చేయాలి, అసలు గ్రాస్ని రియలిస్టిక్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను వీడియోలో చూసాం కదా. సో ఈరోజు వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే మనం రియల్ గ్రాస్ 3D మోడల్ తీసుకొని దాన్ని మనం పార్టికల్గా ఎలా అప్లై చేయాలి అండ్ వెయిట్ పెయింట్ యూజ్ చేసి ఆ గ్రాస్ యొక్క షేప్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ గ్రాస్ పాత్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. నేను ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తానంటే మల్టిపుల్ టైప్స్ సబ్ డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా సబ్ డివైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వెయిట్ పెయింట్ చేసేటప్పుడు దాని యొక్క షేప్ అనేది ప్రాపర్గా అండ్ పిక్సలేట్ అవ్వకుండా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే ఒక గ్రాస్ 3D మోడల్ అనేది తీసుకుందాం. సో ఈ 3D మోడల్ యూజ్ చేసి హెయిర్ పార్టికల్స్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసి గ్రాస్ని క్రియేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్లేన్కి హెయిర్ అనేది అప్లై చేస్తున్నాను. సో హెయిర్ అప్లై చేసి దీని సైజు నేను ఎగ్జాంపుల్గా 0.2 ఓన్లీ రెఫరెన్స్కి తీసుకుంటున్నాను. అండ్ ఈ ప్లేన్కి వచ్చేటికి నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా గ్రీన్ కలర్ అనేది తీసుకుంటున్నాను, డార్క్ గ్రీన్ కలర్. ఇప్పుడు నేను ఒక గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ హెయిర్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసి మనం ఈ గ్రాస్తో దీన్ని ఫిల్ చేద్దాం. మనం ఇక్కడ హెయిర్ పార్టికల్స్ యొక్క సిస్టంలో సెట్టింగ్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ రెండైన ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మనకి గ్రాస్ యొక్క 3D మోడల్ని మనం ఈ హెయిర్కి అప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి పాత్ అని ఉంది. దీన్ని ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్గా తీసుకుందాం. ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకి హెయిర్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ పిక్కర్ అనేది ఒక ఎక్విప్పర్ ఉంది. సో ఈ ఐడ్రాపర్ టూల్ తీసుకొని ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆల్రెడీ ఈ గ్రాస్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని స్కేలింగ్ చేసుకుందాం. స్కేలింగ్ చేస్తే మనకి ఆ గ్రాస్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అండ్ హెయిర్ లెంత్ కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్కేల్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అయ్యింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మనకి దీంట్లో ఆబ్జెక్ట్ రొటేషన్ ఉంది, ఎనేబుల్ చేసుకుందాం. ఇది ఏమైందంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న పార్టికల్స్ అన్ని రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను. నేను y యాక్సిస్ 90 degrees రొటేట్ చేశాను. సో ఇది ఎగ్జాక్ట్గా ప్లేన్కి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రెండర్లో చూద్దాం. రెండర్లో ఇవి నుంచి సైకిల్స్కి చేంజ్ చేసుకుంటున్నాను. గ్రాస్ అనేది చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకుంటామో ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ ప్లేన్కి అంటే హెయిర్ని రీప్లేస్ చేసి మనకి ఇక్కడ అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ 1000 ఉంది, నేను 2000 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2000 తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మొత్తం గ్రాస్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ గ్రాస్లో ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో అది మనకి గ్రీన్ అనేది సూట్ అవ్వలేదు. సో నేను మనం గ్రాస్ టెక్స్చర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్గా ఏదో ఒక గ్రాస్ టెక్స్చర్ తీసుకుని దీనికి అప్లై చేసి వద్దాం. సో ఇది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది ఇంకా రియలిస్టిక్గా మనకి కనిపించడం జరుగుతుంది. సో మీరు చూసినట్టయితే మనకి చాలా రియలిస్టిక్గా గ్రాస్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగ ఎయిర్ పార్టికల్స్ని రిమూవ్ చేసి మనం ఈ గ్రాసే కాకుండా ఏ పార్టికల్ లైక్ ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఇలాగ మనం రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అనదర్ ఆప్షన్ ఇంకొకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది. ఇక్కడ కలెక్షన్ అని కూడా ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కలెక్షన్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు గ్రాస్ కాకుండా మనకి అనదర్ ప్లాంట్స్ ఏమైనా మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటే అవి కూడా కలెక్షన్లో యాడ్ చేసి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఇక్కడ పార్టికల్గా అసైన్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే ఒక ప్లాంట్ తీసుకున్నాను. ఈ ప్లాంట్ తీసుకొని నెట్లు సెలెక్ట్ చేసి నేను ఎంప్రెస్ చేస్తున్నాను. ఎంప్రెస్ చేస్తే మనకి న్యూ కలెక్షన్ అనేది యాడ్ అవుతుంది. సో నేను గ్రాస్ అని యాడ్ చేస్తున్నాను. ఒక కలెక్షన్ తీసుకుంటున్నాను. కలెక్షన్ తీసుకున్నాక మనకి ఇక్కడ ఒక కలెక్షన్ గ్రూప్ అనేది ఈ రెండు కలిపి ఒక గ్రూప్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అన్న దాన్ని తీసి నేను కలెక్షన్ అనేది యాడ్ చేస్తున్నాను. కలెక్షన్ యాడ్ చేసి ఇన్స్టెన్స్ కలెక్షన్ అనేది ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం ఏదైతే పెట్టామో గ్రూపు దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అవి రెండు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఇది రొటేట్ అయింది కాబట్టి దీన్ని కూడా మనం రొటేట్ చేయాలి. సో 90 degrees రొటేట్ చేశాను. సో మనకి ఇలా ఎందుకు ఫిల్ అయిపోయిందంటే మనకి పార్టికల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. 1000 పార్టికల్స్ తీసుకుందాం. తీసుకుని అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ స్కేలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ స్కేలింగ్ అనేది తగ్గించుకుందాం. సో ఇప్పుడు ఏమైంది మొత్తం స్కేలింగ్ అనేది తగ్గింది.
బట్ మనకి ఇక్కడ ఏమైంది, గ్రాస్ కూడా తగ్గడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన కలెక్షన్ తీసుకుంటే ఏమైందంటే ఇలాగా మనం ఎన్నైతే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నామో అన్నీ మనకి ఈక్వల్ అయిపోయి అన్నీ డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ కలెక్షన్లో అన్ని ఆబ్జెక్ట్స్కి ఇవి డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఈ యూజ్ కౌంట్ యూజ్ చేసి మనం ఏం చేయాలంటే స్మాల్ గ్రాస్ అండ్ సర్కిల్, అంటే గ్రాస్ అనేది అండ్ ఈ ప్లాంట్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఆ రెండు ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఏ ఆబ్జెక్ట్ అనేది మనకి కౌంట్ ఎంత ఉండాలని మనం ఇక్కడ డిసైడ్ చేస్తే మనకి అంత కౌంట్ ఇక్కడ మనకి పార్టికల్ కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంక్రీజ్ చేసామంటే గ్రాస్ ఇంక్రీజ్ చేస్తే ప్లాంట్స్ రీప్లేస్గా గ్రాస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎన్నైతే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నామో దానికి రీప్లేస్గా మాత్రమే ఇవి కౌంట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ స్కేల్ ర్యాండమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం స్కేలింగ్ చేసాం, ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ని స్కేలింగ్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ర్యాండమ్గా, కొన్ని హైట్ తక్కువ, కొన్ని స్కేలింగ్ అయ్యి హైట్ ఎక్కువ, అలాగే ర్యాండమైజ్ అయ్యి పార్టికల్స్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఆబ్జెక్ట్లో ఆల్రెడీ మనం స్మాల్ గ్రాస్ పెట్టాం కాబట్టి అది ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో గ్రాస్ని మళ్ళీ మనం రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వెయిట్ పెయింట్ని యూజ్ చేసి దీన్ని మనం ఒక పాత్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో మనం ఏంటంటే ఒక ట్రీ అనేది తీసుకోవడం జరిగింది. సో మనం వెయిట్ పెయింట్ యూజ్ చేసి మనం ఒక పాత్ని డిజైన్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక రోడ్ అనేది తీసుకుంటున్నాను. ఈ రోడ్ తీసుకొని మనం ఒక పాత్ని ఇక్కడ యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఒక రోడ్ని కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఇలాగ ఒక రోడ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ రోడ్డు రిమైనింగ్ మనకి ఇక్కడ గ్రాస్ మాత్రమే ఉండాలి, ఇక్కడ రోడ్డు మీద అనేది గ్రాస్ ఉండకూడదు. సో మనం వెయిట్ పెయింట్ యూజ్ చేసి అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్రాస్ని ఏం చేద్దాం అంటే హైడ్లో ఉంచుదాం. సో ఈ ప్లేన్కి అనేది వెయిట్ పెయింట్ అప్లై చేద్దాం. సో ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం డేటా ప్రాపర్టీస్లో టెక్స్ట్ గ్రూప్ అనేది ఒకటి యాడ్ చేద్దాం. సో ఇది యాడ్ చేసిన తర్వాత మనకి వెయిట్ పెయింట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ వెయిట్ పెయింట్ చూసినట్టయితే మనకి మొత్తం బ్లూ కలర్లో ఉంది. బ్లూ కలర్ అంటే అన్ని ఫేసెస్ సెలెక్ట్ అయి ఉన్నాయి. సో దీన్ని మనం డీసెలెక్ట్ చేయాలంటే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసి ఆ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్ని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పార్టికల్ సిస్టమ్ ఎనేబుల్ చేస్తే మనకు ఇప్పుడు ఏమైంది, ఎటువంటి చేంజెస్ అని కనిపించట్లేదు, ఎందుకంటే మనకు వెట్టెక్స్ గ్రూప్లో మనం ఏది అసైన్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ గ్రూప్ని అసైన్ చేసా. సో ఇప్పుడు ఏమైంది, ఏదైతే సెలెక్ట్ చేసామో ఇప్పుడు చూసారా మనకి ఏదైతే ప్లేన్ ఇక్కడ ఈ మిడిల్లో ప్లేన్ సెలెక్ట్ చేయలే. సో ఏదైతే ఫేసెస్ని సెలెక్ట్ చేసి ఆ గ్రూప్ని అసైన్ చేశానో ఆ వర్క్ మాత్రమే పార్టికల్స్ లైక్ ఈ గ్రాస్ అనేది హెయిర్ పార్టికల్ కానీ ఏదైనా సంథింగ్ వెయిట్ పెయింట్ యూజ్ చేసినప్పుడు మనకి అది ఏదైతే సెలెక్ట్ అయి ఉందో అది మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే మనం ఇది ఒకసారి ఆఫ్ చేసి వెయిట్ పెయింట్లో చెక్ చేద్దాం. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకోలేదో అవన్నీ బ్లూ కలర్లో ఉంటుంది. మనకి ఇక్కడ ప్రతిదీ ఏంటంటే కలర్ షేడ్ అనేది రావడం జరుగుతుంది. బ్లూ నుంచి మనకి రెడ్కి ఏవైతే కలర్స్ ఉంటాయో అవన్నీ షేడ్ అవుతూ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే మనకి పార్టికల్స్ అనేది ఫేడ్ అవుతూ లైట్గా ఇది మనకి డీసెలెక్ట్ అనేది అవడం జరుగుతుంది. నేను ఏం చేస్తానంటే ఈ రోడ్ని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏదైనా డ్రా చేసామంటే ఏమవుతుందంటే మనం ఎక్కడైతే డీసెలెక్ట్ చేసామో ఆ ప్లేన్ని అక్కడ మనకి పార్టికల్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ నేను ఆన్ చేస్తున్నా, చూసారా మనకి ఎక్కడైతే డ్రా చేస్తామో అక్కడ పార్టికల్స్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను వెయిట్ పెయింట్లో ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఇది వెయిట్ అనేది తగ్గిస్తున్నాను. వెయిట్ తగ్గిస్తే మనకి ఏమవుతుందంటే బ్లూ కలర్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో నేను అది మళ్ళీ ఎగ్జాక్ట్గా డ్రా చేసేస్తున్నాం. మనం ప్లేన్ ఫేసెస్ సెలెక్ట్ చేయకుండానే ఇలా డ్రా చేసుకోవడం మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ట్రీ ఉంది, ఈ ట్రీ వరకు మనకి గ్రాస్ అవసరం లేదనుకుంటే నేను సెలెక్ట్ చేస్తున్నా. అంటే బ్లూ అంటే ఏంటంటే డీసెలెక్ట్ కాబట్టి అక్కడ వరకు ఉండదు. డీసెలెక్ట్ అనేది మనం వెయిట్ పెయింట్ డ్రా చేసినప్పుడు డీసెలెక్ట్ అంటాం, అదే ఫేసెస్ సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ అంటాం. ఓకేనా. నేను ఇదంతా డ్రా చేశాను. మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ ఇది డీసెలెక్ట్ అవ్వడం జరిగింది. మనకి ఇంకా గ్రాస్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఫేడ్ అవుట్ అనేది కనిపిస్తుంది కాబట్టి. సో నేను ఈ ట్రీని హైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంటీ ఉన్న ప్లేస్లో ట్రీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను ఏం చేస్తానంటే వెయిట్ పెయింట్ని ఇక్కడ పార్టికల్స్ ఉండగానే వెయిట్ పెయింట్ని మనం ఎరేజ్ చేసి చూద్దాం. చూసారా ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేస్తున్నామో అక్కడ ఎరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మనం ఇది ఎరేజ్ అవుతుండగానే మనకి రీగ్రోత్ అనేది అవడం జరుగుతుంది. కొంచెం షేడ్ ఉన్నా కూడా మనకి అక్కడ గ్రాస్ అనేది రీగ్రో అనేది అయిపోతూ ఉంటుంది. అండ్ ట్రీ అనేది మనం హైడ్ చేసాను. చూసారా మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మనం ఎరేజ్ చేస్తామో అక్కడ వరకు మనకి పార్టికల్స్ అనేది లేవు. చూసారా ఇప్పుడు చూసినట్టే మనకి
అండ్ చాలా రియలిస్టిక్గా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. మనం పార్టికల్ సిస్టంలో హెయిర్ని యూజ్ చేసి మనం ఇలాంటి రియలిస్టిక్ సీన్స్ అనేది చేయొచ్చు.